ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? జాషువా. ఏం చేస్తుంటారు? చర్చ్ పాస్టర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన బాగానే ఉంది, పాలన ఓకే. ముఖ్యంగా మహిళలకైతే ఫ్రీ బస్సు ఇవ్వడము, తర్వాత ఇందిరమ్మ గృహము, ఇందిరమ్మ ఇండ్లు అంటే అవి అందరికీ అర్హులకి అందేటట్టుగా చూడాలి. పాలన బాగుంది. అయితే లోకల్ నాయకులు కొంచెం దృష్టి పెట్టి ఈ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఘనంగా ఉండాలంటే నిజంగా అర్హులకి ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ కరెక్ట్గా అర్హులకు అందేటట్టుగా కృషి చేయాలి. ఎవరు చేయాలి? లోకల్ నాయకులు చేయాలి. మనకి రాహుల్ గాంధీ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మనకు మంచి పాలన చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా బాగా చేశారు, చేయలేని కాదు. వాళ్ళు చేయకుండా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు. అయితే ఈ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంని గత 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చిన ఈసారి కాంగ్రెస్కి అవకాశం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నాయకులు బాగా చేస్తే బాగుంటుంది. పాలన బాగుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే అందరికీ అర్హులకు అందాలి. అది చాలామందికి అందట్లేదు. అట్లా కాకుండా ఇండ్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇంకేదైనా కానీ అర్హులకు అందేటట్టుగా ఉంటే బాగుంటుంది. పరిపాలన దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పరిపాలన కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ మత రాజకీయాలు చేయదు, ప్రజల క్షేమం కొరకు మాత్రమే ఆలోచన చేస్తుంది. భారతదేశము మత రాజకీయం కాకుండా భారతదేశంలో ఉన్నది ఏంటంటే ప్రభుత్వ పరిపాలన, మత సామరస్యం, అందరూ కలిసి ఉండాలా. ముఖ్యంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రం పరిపాలన బాగుంది, ఇంకా చేయవలసినవి చేయాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. మన కేసీఆర్ పట్టుదల లేకపోతే మనకు తెలంగాణ వచ్చేది కాదు కదా. అంటే చాలా వరకు వారు చేయవలసింది చేశారు. మనం ఒకరిని నిందించడం కాదు, ఎవరు చేయాల్సింది వారు చేశారు. ఎవరో ఒకరు తప్పు చేసినంత మాత్రాన పార్టీ తప్పు కాదు కదా. కేసీఆర్ గారు మంచిగా చేశారు. మనకు తెలంగాణ రావడానికి ఆయన పోరాటము మనకు ఎంతో ఉపయోగపడింది. అయితే చివరికి ఏమైందంటే కొంచెం లోకల్లో ఉన్న నాయకులు సరైన స్టెప్ తీసుకోకుండా బీఆర్ఎస్ వెనుకబడిపోయింది. కానీ కరెక్ట్గా చేయగలిగితే అది మళ్ళీ అదే ఉండేది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పరిపాలన బాగుందని నేను చెప్తున్నాను. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? ఎంప్లాయీని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికి అయితే చాలా బాగుందండి. ప్రభుత్వ ఉద్యోగుల పరంగా ఉద్యోగస్తుల ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్ని పూర్తి చేసిండు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ తారీఖు శాలరీ వేస్తున్నాడు. ఉద్యోగస్తుల పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక రైతుల విషయానికి వస్తే మాత్రం రైతు బంధు ఇలాంటివి తగ్గించడం వల్ల కొంత నిరుత్సాహంలో లోనయ్యారు. సీఎం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. గత ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గంతో పోల్చుకుంటే సామాన్యులు కూడా అందుబాటులో ఉంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి మంత్రులను కానీ ఎమ్మెల్యేగా కలిసే పరిస్థితి లేదు. కానీ నేను రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటున్నాడు. ఏ రకమైన సమస్యలైనా వెంటనే స్పందించి పరిష్కరించే దిశగా ఉంది. ప్రజాపాలన చెప్పుకోవచ్చు. కాకపోతే గతంలో ఉన్న స్కీములు తగ్గడం వల్ల ఒక రకంగా చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి మేలు చేసే అంశం ఇది. ఇంకా తగ్గియాలని నేను ఆశిస్తున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ ఉచితాలు ఎక్కువ ఇచ్చి జనాన్ని సోమరపోతులు చేసిండు. ఆయన ఒక నియంతలాగా ఒక గడిలో ఉండి పరిపాలన చేసిండు. కనీసం మంత్రులకి, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. సీఎం అంటే ఒక దేవునిలాగానే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అతను ఎన్నడూ ప్రజలకు అందుబాటులో లేడు. కాకపోతే స్కీములు ఎక్కువ తక్కువ ఇచ్చి బాగా ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిండు. అవసరం లేని కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి వాటితోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేసి ఆ భారం ప్రస్తుతం ఉన్న ప్రజల మీద, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద పడేలా చేసినాడు. పేరు సార్? నా పేరు మాతృనాయకు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన సూపర్ ఉంది, కానీ కొంత ఇబ్బందికరంగానే ఉంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరి వాళ్ళకు మనకు అంత పెద్ద కాదు కానీ చెప్పడం, కానీ ఈ రైతులకు రుణమాఫీ అనేది 1 లక్ష రూపాయలన్నా అందరికీ వేస్తే బాగుండేది. వేసిన వాళ్ళు తిడుతున్నారు, వేయని వాళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు రైతు బంధు ఉన్నాడు. రైతు బంధు ఎకరం 2 ఎకరాలు అన్నాడు. వేసేదేదో 5 ఎకరాలు ఒకటేసారి వేస్తే అయిపోతుంది. 1 ఎకరం నుంచి ఫస్ట్ 2 ఎకరాల తర్వాత 3 ఎకరాలు మూడోసారి. ఇది అనేది సరే, అది కొంచెం జనాల్లో ఇబ్బందికరంగానే ఉంది. మూడోది, వాటరు ఇక్కడ ఉన్నా కూడా, ఆయన వాటర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా కూడా మా ఏరియా కోసదాగా వాటర్ పోవట్లేదు. జనం అందరూ కూడా బాగా
ఇది నీళ్ళు రావట్లేదు, ఏం సంగతి, ఎందుకు రావట్లేదు, ఆ ఉన్న మోటార్ బాగా చేయించుకొని రైతులకు 4 రోజులు వాటర్ పంపిస్తే కొంచెం గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది కదా అనేది రైతుల ఆవేదన. ఇదంతే ఇక ఇవన్నీ మూడు కనుక కట్టు చేస్తే ఏ పరిపాలన ఉన్నామో అని ఉంటుంది. సో నాకు దూషింది మాత్రం పబ్లిక్లలో ఉన్న మాట నేను చెప్పిన. మాది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా తప్పుని తప్పే అనాలి. ఈ 3 అయితే చేయాల్సిందే.